ఇక హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అన్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు 24 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపరితల ఈదురు గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలు, ఇక కనిష్ట ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలుగా నమోదైంది. 62% గాలిలో తేమ శాతం నమోదైందని వెల్లడించారు. మరోవైపు నిన్న తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు, ఈరోజు తూర్పు రాజస్థాన్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, మధ్య మహారాష్ట్ర అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక ఉపరితల ఆవర్తనం తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ అలాగే నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. ఇక ఉత్తర కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులైతే అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ ఏడాది మార్చి నుంచి మెండే ఎండలతో బాధపడుతున్న ప్రజలు మంగళవారం కాస్త ఊరట లభించిందని చెప్పాలి. నిన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంగళవారం సాయంత్రం మాత్రం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు మెండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు ఒక్కసారిగా కురిసిన వానతో అమ్మయ్య అనుకున్నారు. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే రేపు ఎల్లుండు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములతో మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలితో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేళ ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో పాటు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.